రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. 4 ఏళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోతో పాటు పలు ప్రాంతాలే లక్ష్యంగా వందలాది డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో ఉక్రెయిన్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. రష్యా చమురు శుద్ది కర్మాగారాలే లక్ష్యంగా ఉక్రెయిన్ మరోసారి దాడులకు దిగింది. రాత్రికి రాత్రే భారీ సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మాస్కో నగర ఆగ్నేయ శివార్లలోని మాస్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంది. వారం వ్యవధిలోనే ఈ కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది రెండోసారని వెల్లడించింది. గత రాత్రి నుంచి తమ ప్రాంతాలపై కీవ్ ప్రయోగించిన 555 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో దాదాపు 200 డ్రోన్లు మాస్కో వైపు దూసుకొని రాగా వాటిని మధ్యలోనే ధ్వంసం చేసినట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్పై 200కు పైగా డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ దాడులు కారణంగా మాస్కో పరిధిలోని 4 విమానాశ్రయాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. వందలాది విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే చిక్కుకుపోయారు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడి జరగడం ఇదే మొదటిసారి అని రక్షణ నిపుణులు తెలిపారు. రష్యాపై చేసిన దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించుకున్నారు. కీవ్లోని చారిత్రక కీవ్ పెచర్క్ లావరా చర్చ్ సముదాయంపై దాడులకు ఇది ప్రతీకారమని తెలిపారు. ఒకే వారంలో రెండవసారి మాస్కో చమురు శుద్ది కర్మాగారంపై దాడి చేయడం రష్యా దురాక్రమణకు తాము ఇచ్చిన సమాధానమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాలపై కూడా దాడులు చేసినట్లు వెల్లడించారు. రష్యా సైన్యానికి దన్నుగా నిలుస్తున్న కీలక వనరులను లక్ష్యంగా చేసుకుని తమ సైన్యం ఖచ్చితమైన దాడులకు పాల్పడిందని చెప్పారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న మధ్యంతర శ్రేణి క్షిపణి దాడుల ఖచ్చితత్వాన్ని, వాటి ప్రభావాన్ని తమ మిత్ర దేశాలన్నీ నిశితంగా గమనిస్తున్నాయని జెలెన్స్కీ గుర్తు చేశారు. ఈ యుద్ధానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని, రష్యా ఇకనైనా మొండి వైఖరి వీడి దౌత్యపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ దాడులు చేస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కజన్ నగరంలో ఉన్నారు. అక్కడ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్తో పాటు ఆగ్నేయాసియా దేశాల నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే ఉక్రెయిన్ దాడులపై పుతిన్ అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో తాను మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. G7 సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్కు మద్దతు లభించిందని చెప్పారు.